కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరుల శాఖను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు ఏ శాఖను కేటాయిస్తారు, లోకేష్ ఏ శాఖను తీసుకుంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఇప్పటి వరకు కనిపిస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. వరుసగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఇప్పుడు మీకు చెబుతున్నాం. అనుభవాన్ని బట్టి ప్రాంతాల వారీగా శాఖలను కేటాయించారు. హోంశాఖ కూడా ఈసారి మహిళకే కేటాయించారు. అనితకే హోంశాఖను కేటాయించినట్టుగా తెలుస్తోంది. అనుభవాన్ని బట్టి మరికొందరికి శాఖలు కేటాయిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న 12వ తారీఖున అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. చంద్రబాబు కేబినెట్ లో శాఖలు కేటాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లోకేష్ కు కీలక శాఖలు కేటాయించారు. అనుభవాన్ని బట్టి మరికొందరికి శాఖలు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించారు. నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖను కేటాయించారు. నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ, కొల్లు రవీంద్రకు గనుల శాఖను కేటాయించారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. గొడ్డిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ ఈసారి మహిళకు కేటాయించారు. ఈసారి కూడా మహిళకే హోంశాఖను కేటాయించారు. ఫరూక్ కి మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, ముందే ఆర్టీవీ కూడా చెప్పింది, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్కు కేటాయించారు. వరుసగా కొల్లు పార్థసారథికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం చూస్తున్నాం. ఏపీ కేబినెట్ లో శాఖల కేటాయింపు జరుగుతోంది. గుమ్మడి సంధ్యారాణికి గిరిజన స్త్రీ సంక్షేమ శాఖను కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి R&B శాఖను కేటాయించారు. రోడ్లు భవనాల శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి కేటాయించారు. 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉన్నారు. టేజే భరత్కు పరిశ్రమలు వాణిజ్య శాఖను కేటాయించారు. సవితకు బీసీ సంక్షేమ శాఖను సవితకు కేటాయించారు. చంద్రబాబు దగ్గర ఏ శాఖలు ఉంచుకుంటున్నారు, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారనే ఉత్కంఠ ఆసక్తి కనిపిస్తుంది. రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా క్రీడల శాఖను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్కు చిన్న తరహా పరిశ్రమలు శాఖను కొండపల్లి శ్రీనివాస్కు కేటాయించారు. వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖను కేటాయించారు. కందుల దుర్గేష్కు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన పార్టీ నుంచి గెలిచిన మంత్రికే కేటాయించారు. టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కందుల దుర్గేష్కు కేటాయించారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నట్టే పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయిస్తారేమో అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. పవన్ ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉంటారు. హోదా ఇంకెవరికి ఆ హోదాని ఇవ్వకూడదనే ఉద్దేశంలో, పవన్ కళ్యాణ్కు ఆ గౌరవాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్కు మాత్రమే కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. నారా లోకేష్కు మానవ వనరులు ఐటీ శాఖను కూడా నారా లోకేష్కే కేటాయించారు. గతంలో కూడా ఐటీ శాఖ బాధ్యతలు నిర్వహించిన అనుభవం నారా లోకేష్కి ఉంది. సో నారా లోకేష్కి ఐటీ శాఖను కూడా ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను నాదెండ్ల మనోహర్కు కేటాయించారు. మొత్తం మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను నారాయణకు కేటాయించారు. గతంలో కూడా ఆయన ఆ శాఖ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనులు, ఎక్స్పెక్ట్ చేసిందే కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయిస్తారని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనేది మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయించారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖ, బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. మొత్తం చంద్రబాబుతో సహా
25 మంది క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చంద్రబాబు తన టీంకు శాఖలు కేటాయిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ మహిళకే కేటాయిస్తారు అని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. అనితకు హోంశాఖను కేటాయించే అవకాశం ఉంటుందని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అవే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ న్యాయశాఖ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను కేటాయించారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, శాఖల కేటాయింపు ప్రకటించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం ఫోటోలతో సహా గ్రాఫిక్స్తో సహా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ శాఖల కేటాయింపులో ఏ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటూ ఈ శాఖలను ఆయా మంత్రులకు కేటాయించారు? అంటే సమర్థతతో పాటు వాళ్ళు ఏ శాఖల నిర్వహణ సంబంధించి ఏ విధంగా ఉంటుందనే దానిపైన కసరత్తు చంద్రబాబు 3 రోజుల పాటు కసరత్తు చేసి శాఖల కేటాయింపు అయితే చేశారు. కొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా దీంట్లో కట్టబడ్డాయి. ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన అంశంలో ఒకవైతే అయితే, రెండోది కీలకమైన ఆర్థిక శాఖ, రెవెన్యూ, ఈ 2 శాఖలు ఎవరు కేటాయిస్తారనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ముందుగా చెప్పినట్టే రెవెన్యూ ఆర్థిక శాఖను పయ్యావుల కేశవకి కేటాయించారు. ఇక రెవెన్యూ శాఖ ఆనం రామనారాయణ రెడ్డికి వెళుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనగాని రేపటి నుంచి వరుసనే 3 సార్లు గెలిచినటువంటి అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖని కట్టబెట్టారు. రెవెన్యూ శాఖ ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ కేటాయించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ని ఆయనకి కేటాయించిన పరిస్థితి. వాటితో పాటు ఇరిగేషన్ కూడా చాలా కీలకమైన శాఖ. ఇరిగేషన్ చూస్తే కనుక ఇరిగేషన్ శాఖకు చూస్తే కనుక ముందుగా మనం చూస్తే కనుక మిగతా శాఖలు చూస్తే కనుక 24 మంత్రులు ఒకసారి చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. నారా లోకేష్కి విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ అంటే విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు ఆర్టీజీ అనే శాఖని 2018లో ఒక శాఖగా దాన్ని మార్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆ శాఖని, ఆర్టీజీ శాఖను కూడా నారా లోకేష్ కేటాయించారు. అగ్రికల్చర్ సంబంధించిన అన్ని అగ్రికల్చర్, మార్కెటింగ్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఇవన్నీ కూడా కింజరపు అచ్చెన్నాయుడికి అయితే కేటాయించారు. కీలకమైన శాఖలు ఇవి కూడా. కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదనంగా మైన్స్ అండ్ జియాలజీ, గనులు భూగర్భ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా కొల్లు రవీంద్రకి కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్కి ఆల్రెడీ 2 రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వచ్చాయి, సివిల్ సప్లైస్ ఇస్తారని. దాంట్లో భాగంగా ఆయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ శాఖను కేటాయించారు. ఇక పొంగూరు నారాయణ అందరూ ఊహించినట్టే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను అయితే కేటాయించారు. రాజధానిలో కీలకంగా ఉండేటువంటి శాఖ కాబట్టి పొంగూరు నారాయణకి ఆ శాఖ కేటాయించారు. ఇంకా వంగలపూడి అనిత మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మహిళకి హోంశాఖ ఇవ్వాల్సి వస్తే అనిత పేరు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందని మొదటి నుంచి మనం చెప్తున్నాము. దానిలో భాగంగానే వంగలపూడి అనితకి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇక సత్యకుమార్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే 2014-19 మధ్యలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పుడు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి పైడికొండ మాణిక్యాలరావు ఆ పోస్టు నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు సత్యకుమార్ కూడా అదే ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖని సత్యకుమార్కి ఇవ్వడం జరిగింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ని సత్యకుమార్ కేటాయించారు. ఇక నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ సంబంధించి, వాటర్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మీద ఇరిగేషన్ సంబంధించిన అయితే ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మహమ్మద్ ఫరూక్కి లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్, అంటే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు, ఆయనకి చాలా పెద్ద బాధ్యతలు ఇస్తారనుకున్నాం. కానీ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖని మాత్రమే కేటాయించారు. పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్, ఆర్థిక శాఖ కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ గురించి మాట్లాడుకున్న రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇంకా కొలుసు పార్థసారథికి హౌస్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రితో పాటు హౌసింగ్ కూడా కొలుసు పార్థసారథికి కేటాయించారు. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్తో పాటు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్, ఈ 4 శాఖలు, సచివాలయం, విలేజ్ వాలంటీర్ అనే శాఖని 2019 తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ శాఖను అదనంగా జోడించి సోషల్ వెల్ఫేర్తో పాటు డోలా బాల వీరాంజనేయ స్వామికి కేటాయించారు. గొట్టిపాటి రవికుమార్కి కేవలం ఒక శాఖకి మాత్రం కేటాయించారు. విద్యుత్ శాఖని గొట్టిపాటి రవికుమార్ కేటాయించారు. ఇక
కందులు దుర్గేష్ కూడా 2 రోజులు జరుగుతున్న ప్రచారంలో నిజమైంది. టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖని కందులో దుర్గేష్కి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దానిలో భాగంగా ఆయనకి అదే శాఖను కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుండి గెలిచినటువంటి గుమ్మడి సంధ్యారాణికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఈమె ఎస్టీ కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ శాఖ కేటాయిస్తూనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీ శిశు సంక్షేమ శాఖను కూడా కేటాయించారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి అనంతపురం బనగాన బీసీ జనార్దన్ రెడ్డికి R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి శాఖను కేటాయించారు. కర్నూలు నుంచి టీజీ భరత్ వైశ్య కమ్యూనిటీ చెందినటువంటి టీజీ భరత్కి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖనైతే కేటాయించారు. ఇక సవితమ్మ పెనుగొండ నుంచి గెలిచినటువంటి అనంతపురం సవితకు బీసీ వెల్ఫేర్, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖనైతే కేటాయించారు. బీసీ వెల్ఫేర్ అనేది చాలా కీలక శాఖ కాబట్టి బీసీ మహిళగా ఉన్న సవిత కేటాయించారు. ఇక వాసన్శెట్టి సుభాష్ రామచంద్రపురం నుండి గెలిచిన వాసన్శెట్టి సుభాష్కి లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖని కేటాయించారు. లేబర్ అంటే కార్మిక శాఖ కేటాయించారు వాసంశెట్టి సుభాష్కి. ఇక కొండపల్లి శ్రీనివాస్కి అయితే MSME అదేవిధంగా సెర్పు, NRI ఎంపవర్మెంట్ రిలేషన్ శాఖనైతే కేటాయించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటు నుండి గెలిచినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖనైతే కేటాయించారు. దీంట్లో కొన్ని కీలక నిర్ణయాలు ఖచ్చితంగా చంద్రబాబు ఇన్ని రోజులు ఎందుకు కసరత్తు చేశారనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ శాఖల కేటాయింపు కోసమైనా ఎక్కువ కసరత్తు చేసినట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ కేటాయించడంతో పాటు అనగానికి రెవెన్యూ శాఖ కేటాయించడం అనేది కొంత కీలక నిర్ణయంగానే చూడాలి. ఎందుకంటే అనగానికంటే అచ్చెన్నాయుడు చాలా సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మంత్రి, ఆయన కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనుకున్నాం. కానీ అనూహ్యంగా ఆయనకి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖను కేటాయించి అనగానికి మొదటిసారి క్యాబినెట్లోకి వస్తున్నటువంటి అనగానికి రెవెన్యూ శాఖనైతే కేటాయించారు. ఇక పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ మీద పట్టుంది. ఆయన 2019 నుంచి 24 వరకు PSC చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పద్దుల మీద అవగాహన ఉంది కాబట్టి పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు ఆర్థిక శాఖకి మొగ్గు చూపారని చెప్పవచ్చు. ఇక అనిత విషయంలో కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఆమె చాలా పోరాటం చేశారు, కేసులు ఎదుర్కొన్నారు, అనేక ధర్నాలు, దీక్షలు చేసిన నేపథ్యం చూసాం కాబట్టి అనితకి హోమ్ అఫైర్స్ ఇచ్చారు. SC మహిళ కావడం కూడా కొంత కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జగన్ కూడా ఇద్దరికి మొదటి 2.5 సంవత్సరాలు సుచరితకి హోంశాఖ ఇస్తే 2017 తర్వాత తానేటి వంతికి హోంశాఖ SC మహిళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అదే పందాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఇటు గొట్టిపాటి రవికుమార్ చూస్తే ఎనర్జీ శాఖను కేటాయించారు. ఏదేమైనప్పటికీ కొన్ని సంచలనాలు ఉన్నాయి. మిగతా కొన్ని పవన్ కళ్యాణ్ సంబంధించి కందులు దుర్గేష్, నాదన్న మనోహర్ సంబంధించినటువంటి శాఖలు కొంతగా ముందుగానే ఊహించారు. ఇప్పుడు కొన్ని అనూహ్యమైనటువంటి శాఖల కేటాయింపు అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం చంద్రబాబు మరి కాసేపట్లో సెక్రటరియట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మంత్రుల శాఖలు కేటాయించిన మంత్రులందరూ సెక్రటరియట్కి వెళ్ళి చంద్రబాబును కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కూడా కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ శాఖల కూర్పైన చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. కసరత్తు చేసి దానికి అనుగుణంగా శాఖల కేటాయింపు అయితే చేశారు రోహిత్. రైట్, అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారు. డిప్యూటీ సీఎం ఇంకెవరికి కూడా ఇచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్కి ఆ గౌరవం ఇవ్వాలి అని భావిస్తున్నారు. నేను అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖను పవన్ కళ్యాణ్కు కేటాయించడంలో ఉద్దేశం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఆ శాఖలు కావాలని తీసుకున్నట్టుగా తెలుస్తోందా? ఒకసారి మా కృష్ణమోహన్ ఉన్నారు. రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, శాఖల కేటాయింపుని ఏ విధంగా చూడాలి? ఎస్ సార్, డెఫినెట్గా రోహిత్, శాఖల కేటాయింపుని మొదటి నుంచి మనం కొంత దీని మీద ఊహించినట్టుగానే జరిగింది. కాకపోతే నారా లోకేష్ విషయంలో కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా వరకు అయితే కొన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారంలోనే కొంత అటు ఇటు మార్పులు చివరి క్షణంలో జరిగాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న దాంట్లో ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన ఆ శాఖ కూడా చివరి నిమిషంలో మారింది అనేది మనకు వస్తున్న సమాచారం. రెండవది సేమ్ సత్యకుమార్ వ్యవహారంలో కూడా సత్యకుమార్కి మొదట ఎండోమెంట్స్ వచ్చింది. అయితే దీంట్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి అనేది స్పష్టమవుతోంది. బేసిక్గా మొత్తంగానే ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం, డిప్యూటీ సీఎంగా ఆయన కేటాయించారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ, నిన్న కూడా మనం మాట్లాడుకుంటూనే వచ్చాం, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాఖలైతే 5 శాఖలు కేటాయించినప్పటికీ కూడా కొంత ప్రెజర్ ఉండే శాఖలు అంటే పంచాయతీరాజ్ మాత్రం చాలా పెద్ద డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్లో
చాలా వర్క్ ఉంటుంది. గతంలో ఇదే శాఖను నారా లోకేష్ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ యాంగిల్లో ఇది పంచాయతీ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఇచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రెండు కూడా చాలా పెద్ద శాఖలు. ఈ రెండు శాఖల్ని పవన్ కళ్యాణ్ని కేటాయించడం చాలా అంటే బహుశా ఇది ఆయన పట్టుబట్టినట్టుగానే మనకి అర్థమవుతోంది. అయితే నారా లోకేష్కి సంబంధించి వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ ఇది మొదటి నుంచి ఊహించాం. ఐటీ ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నారు. ఈసారి పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేది తన కళ అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే అచ్చెన్నాయుడికి సంబంధించి అగ్రికల్చర్, కోఆపరేటివ్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. సో ఈయనకు కూడా దాదాపుగా 4 శాఖలు కేటాయించిన పరిస్థితి ఉంది. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఇది కూడా మైన్స్ కొల్లు రవీంద్రకి ఉంటుంది. ఎక్సైజ్ కూడా గతంలో కూడా ఈయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాదెండ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చిన పరిస్థితి. పొంగూరు నారాయణ మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుందో అనేది. అలాగే అనితాకి హోమ్ అఫైర్స్, నిజంగానే అనితాకి హోమ్ అఫైర్స్ మొదటి నుంచి అనుకుంటారు. కొంత చర్చ అయితే జరిగింది. అంటే హోంశాఖ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అనితాకి ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం ఉన్నింది. కానీ ఈ అంత ఖచ్చితంగా ఇస్తారు అన్నది. కానీ అనితాకి హోంశాఖ ఇవ్వడం చాలా వరకు కూడా ఇప్పుడు బాగా చర్చ అవుతుంది. ఎందుకంటే గతంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అనిత చేసిన ఎఫెక్ట్స్ చాలా పార్టీ గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే అనిత ఈ వ్యవహారంలో చాలా గట్టిగా ఫైట్ చేసింది. ప్రత్యర్థి పార్టీలు, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఈమెను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమెకి ఈ శాఖను కేటాయించిన పరిస్థితి, హోంశాఖ కేటాయించిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక సత్యకుమార్కి మొదట వచ్చిన చర్చ ఏంటంటే ఈయనకి ఎండోమెంట్స్ కేటాయించారని. అయితే ఇప్పుడు సడన్గా లాస్ట్ మూమెంట్లో కొంత ఇదంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ ఓకే అయ్యి వచ్చిన పరిస్థితి కొంత కనపడుతోంది. కాబట్టి దీంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అందులో సత్యకుమార్కి వచ్చేసరికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ప్రాధాన్యత గల శాఖనే ఇక్కడ ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చారు. అలాగే మహమ్మద్ ఫరూక్కి లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు. ఆనవ రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్ ఇచ్చారు. పయ్యావుల కేశవ్కి వస్తుందా, ఆనవ రామనారాయణ రెడ్డికి ఫైనాన్స్ వస్తుందా అనే కొంత చర్చ కూడా జరిగింది. సో దీంట్లో పయ్యావుల కేశవులకి మొత్తం మీద ఫైనాన్స్ ఇచ్చారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ రెండు కూడా పార్థసారథికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. బాల వీరేంద్రనాథ స్వామికి సోషల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, తర్వాత సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్. సో సచివాలయ వ్యవస్థ, తర్వాత సోషల్ వెల్ఫేర్ మొత్తం కూడా వీరేంద్రనాథ స్వామికి ఇచ్చిన పరిస్థితి. గొట్టిపాటి రవికి ఎనర్జీ ఇచ్చారు. తర్వాత కందుల దుర్గేష్కి టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమా ఫోటోగ్రఫీ కందుల దుర్గేష్కి ఇచ్చారు. మొదట ఇది కూడా పవన్ కళ్యాణ్కి వెళ్తుంది అని కొంతమంది భావించారు. కానీ కందుల దుర్గేష్కి జనసేనకే ఈ శాఖను కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. గుమ్మడి సంధ్యారానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. బికాస్ ఈమె కూడా ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి ఆ శాఖలో ఆ వెల్ఫేర్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమెకి ఇస్తే బాగుంటుందని అనుకున్నట్టుగా కనపడుతుంది. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డికి R&B అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీజీ భరత్కి ఇండస్ట్రీస్ రావచ్చు అనేది కొంత చర్చ అయితే మొదటి నుంచి జరిగింది. కారణం ఏంటంటే మొదటి నుంచి ఆయనకి కొంత ఇండస్ట్రీస్ మీద వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున నడిపే అవకాశం ఉంది. సో వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి టీజీ భరత్ని తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సవితాని బీసీ వెల్ఫేర్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్. సో సాధారణంగా ధర్మవరం ఈ ప్రాంతం అంతా కూడా సవితాకి కొంత అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితులు, అక్కడ వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళందరికీ కొంత ఐడియా ఉంది కాబట్టి దాని మీద సవితాకి కూడా ఇక్కడ మంత్రిగా కృష్ణమోహన్. నిజానికి వాలంటీర్ వ్యవస్థ గురించి గతం నుంచి కూడా చాలా అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వాలంటీర్లు మేమేమి నిర్లక్ష్యం చేయము, వాళ్ళని మంచిగానే చూసుకుంటాం, వాళ్ళ శాలరీస్ కూడా పెంచుతామనే మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు సచివాలయం విలేజ్ వాలంటీర్ శాఖను వీరాంజనేయ స్వామికి అప్పగించారు. ఒక శాఖను కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని?
అంతకుముందు సచివాలయానికి సెపరేట్గా ఒక శాఖ కింద ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ శాఖను కూడా ఏర్పాటు చేసి సచివాలయాన్ని, అంటే నిన్న కూడా మంత్రులు స్వయంగా చెప్తూ వచ్చారు రోహిత్. నిన్న వీరాంజనేయ స్వామి కూడా నిన్న ప్రెస్ మీట్లో కూర్చుని సచివాలయం సేవలు మేము కొనసాగిస్తాం, రేపు పెన్షన్స్ కూడా వాళ్ళ చేతుల ద్వారానే ఇంటికి వెళ్ళి మరీ ఇప్పించే ప్రక్రియను కూడా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ దీంట్లో ఒక సచివాలయంలో కొందరు నాయకులను నమ్మి దాదాపుగా కొన్ని వేల మంది రిజైన్ చేశారు అధికార పార్టీని నమ్మి. ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళని తిరిగి చేర్చాలనే దాని మీద కొంత చర్చ జరుగుతుందని చెప్పి నిన్న మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి. సో మరి రిజైన్ చేసిన సచివాలయంలో అంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి రిజైన్ చేసిన వాళ్ళని ఉంచుతారా, లేదు మళ్ళీ వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది కొంత పార్టీలో చర్చ జరగాలి అని చెప్పి నిన్న మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితుల్లో సో దీనికంటూ సపరేట్గా శాఖను కూడా వీరాంజనేయ స్వామికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీని చూస్తున్నాం, అలాగే కందుల దుర్గేష్ని కూడా టూరిజం శాఖ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీజీ భరత్ ఇందాక మనం అన్నట్టుగానే ఇండస్ట్రీస్, సవితాకి, తర్వాత బీసీ వెల్ఫేర్, తర్వాత వేంశెట్టి సుభాష్కి లాయర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, తర్వాత కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎన్విరాన్మెంట్ అండ్ రిలేషన్స్, తర్వాత మండపల్లి రామ్ ప్రసాద్కి మనం ఉదయం కూడా మాట్లాడుకున్నాం ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. సో మొత్తం మీద శాఖలన్నీ కొన్ని అనుకున్నట్టుగానే కొందరికి కేటాయింపులు అయితే జరిగాయి, కొన్ని చిన్న చిన్న మార్పులు కొంత చివరి మూమెంట్లో జరిగింది. అందుకే శాఖల కేటాయింపులు నిన్నటి నుంచి కూడా కొంత ఆలస్యంగా జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం రోహిత్. మొత్తం మీద అయితే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. మనం ముందు నుంచి అనుకుంటున్నదే డిప్యూటీ సీఎం ఒకే ఒకటి ఉంటుంది అని, మనం అన్నట్టుగానే ఒకే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. అండ్ పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖలను కూడా ఏ విధంగా చూడాలి అంటే ఆయన ఇంట్రెస్ట్ తో ఈ శాఖలను తీసుకున్నారా? డెఫినెట్. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు పూర్తిగా కూడా ఆయనకి కొన్ని సినిమాలకు సంబంధించిన కమిట్మెంట్, లాస్ట్ టైం జరిగిన కమిట్మెంట్ కొంత ఉంది. ఆ కమిట్మెంట్లో 3 సినిమాలు ఇంకా మధ్యలో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకి కొంత ప్రాధాన్యత, అంటే అప్పటికి ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సోర్స్మెంట్, ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది దాని మీద. అయినప్పటికీ ఆయన కోరుకున్న విధంగానే తనకు ఏ శాఖలైతే అవసరమైతాయో ఆ శాఖల్ని కేటాయిస్తూనే డిప్యూటీ సీఎం కూడా కేటాయించిన పరిస్థితి మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. డిప్యూటీ సీఎం ఓన్లీ ఒక పవన్ కళ్యాణే ఉంటారు, గతంలో వైసీపీలో లాగా 3-4 ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పాం. సో అదే ఖరారైంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి అయితే పెద్దపీట వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి వేసి తీరాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అతని రోల్ ఈరోజు అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ ప్రత్యర్థులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని మెచ్చుకునే పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చారు. గతంలో 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి పార్టీని కూటమిలో ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత నిర్వహించారు. అలాగే 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలని గెలుపొందిన పార్టీ. సో 100% పార్టీ గెయిన్ అయిన పార్టీ ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అది జనసేన అని చెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం రోహిత్. రైట్ కృష్ణమోహన్, మరి కొద్దిసేపట్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒకసారి రాజేష్ కూడా ఉన్నారు, రాజేష్తో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు మంత్రులకు కేటాయించిన శాఖలను మరోసారి మీకు వివరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే శాఖలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. జిఏడి, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోకేటెడ్ టు మినిస్టర్స్. ఇతర మినిస్టర్లు ఎవరికి కూడా అలోకేట్ చేయని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇవి నారా లోకేష్ దగ్గర ఉంటాయి. కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అచ్చెన్నాయుడు దగ్గర ఉంటాయి. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలు కొల్లు రవీంద్ర దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటాయి. ఇక పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలు నారాయణ దగ్గర ఉంటాయి. అనిత వంగలపూడి అనిత దగ్గర హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్,
హోం మంత్రిత్వ శాఖ వంగలపూడి అనితకు కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అనిత దగ్గరే ఉంటుంది. సత్యకుమార్ యాదవ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సత్యకుమార్ దగ్గర ఉంటుంది. డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిమ్మల రామానాయుడు దగ్గర ఉంటుంది. ఎన్ఎండి ఫరూక్ ల్యాండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఫరూక్ దగ్గర ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ శాఖకు మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటారు. పయ్యావుల కేశవ్కు కేటాయించిన శాఖ ఫినాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేది పయ్యావుల కేశవ్. ప్లానింగ్, ఫినాన్స్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ ఈ శాఖలు పయ్యావుల కేశవ్ దగ్గర ఉంటాయి. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ అనగాని సత్యప్రసాద్ దగ్గర ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూటమిలో జనసేనకు కీలక శాఖలు కేటాయించారు. 3 మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు. జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. చంద్రబాబు కేబినెట్లో 3 మంత్రులకు 10 శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే శాఖలు ఇవే: పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర ఉంటాయి, ఆ మంత్రుల దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖను నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ శాఖలు కందుల దుర్గేష్కు కేటాయించారు. జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖలు జనసేన దగ్గరే ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల దగ్గర ఉంటాయి, జనసేనకు కేటాయించారు. మొత్తం ఎవరెవరి దగ్గర ఏ ఏ శాఖలు ఉంటున్నాయి? మొత్తం 24 మంది మంత్రుల దగ్గర, చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది దగ్గర ఉండే శాఖలు ఏంటో మీకు వివరిస్తున్నాను. జనసేన కార్యాలయంలో కూడా సందడి వాతావరణం మనకి కనిపిస్తోంది. జనసేన మంత్రులు వీళ్ళే: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి, కందుల దుర్గేష్ టూరిజం, సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ జనసేన దగ్గరే ఉంది. సినిమాటోగ్రఫీని కూడా పవన్ కళ్యాణ్కే కేటాయిస్తారు అని కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. సినిమాటోగ్రఫీని జనసేన పార్టీ నుంచి గెలిచిన కందుల దుర్గేష్కే కేటాయించారు. టూరిజం, సినిమాటోగ్రఫీ. టూరిజం గతంలో రోజా దగ్గర ఉండేది, రోజా ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు కందుల దుర్గేష్ ఆ శాఖకు మంత్రిగా ఉంటారు. సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ దగ్గరే ఉంటుంది. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటాయి. పంచాయతీరాజ్, కీలకమైన పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్, గ్రామాలు అభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం బాల వీరాంజనేయ స్వామి దగ్గర ఉండే శాఖలు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ. సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ డిపార్ట్మెంట్ కూడా వీరాంజనేయ స్వామి దగ్గర ఉంటుంది. వాలంటీర్స్ కోసం ఒక ప్రత్యేక శాఖను కేటాయించారు. వీరాంజనేయ స్వామికి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్కు ఎనర్జీ శాఖను అప్పగించారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ శాఖ. గుమ్మడి సంధ్యారాణికి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖను అందించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, R&B, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి అందించారు. టీజీ భరత్కు ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ. సవితకు బీసీ వెల్ఫేర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖను సవితకి ఇచ్చారు. వాసంశెట్టి సుభాష్కు లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖను వాసంశెట్టి సుభాష్కి ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ దగ్గర ఉండే శాఖలు MSME, SERP, SARP, NRI ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఈ శాఖను కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. ఇక రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖను రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించారు. మొత్తం చంద్రబాబుతో సహా మిగిలిన
4 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన దగ్గర 10 శాఖలు ఉంటాయి. జనసేనకు చెందిన 3 మంత్రులు వీళ్ళే. ఒకసారి శాఖలు కేటాయించిన తర్వాత సచివాలయం దగ్గర, సెక్రటేరియట్ దగ్గర ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తుందో, ఆ పార్టీల కార్యాలయాల దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శాఖలు కేటాయించిన తర్వాత సచివాలయం దగ్గర ఎటువంటి సందడి కనిపిస్తోంది? ఆయా పార్టీల బీజేపీ, జనసేన, టీడీపీ కార్యాలయాల దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? జనసేన, టీడీపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. సత్యకుమార్కి భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిస్తే దాంట్లో సత్యకుమార్కి కీలక వైద్య ఆరోగ్య శాఖను కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉదయం వరకు చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి, దేవాదాయ ధర్మాదాయ శాఖ బీజేపీకి వెళ్తుందని. కానీ కీలకమైనటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖని సత్యకుమార్ కేటాయించడం పట్ల ఆ పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి చూస్తే కనుక డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైనటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇలాంటి కీలక ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ కీలక శాఖలు కేటాయించిన పట్ల కూడా జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అనేది వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం తర్వాత సీఎం స్థాయిలో చూడాలనుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ సీఎం స్థాయి కాకపోయినా డిప్యూటీ సీఎం అయిన పదవిలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిన నేపథ్యంలో జనసేన శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 2019 నుంచి 24 వరకు 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కరికే డిప్యూటీ సీఎం ఇచ్చారు, అది కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. కాబట్టి ఆ అథారిటీ, ఆ ఉందాతనం ఉంటుందనేది జనసేన పార్టీ కూడా బిలీవ్ చేస్తుంది. దానిలో బాగానే సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీలో కూడా సంబరాలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాఖల కేటాయింపుకు సంబంధించి పార్టీలో కష్టపడినటువంటి నేతలకి, అంటే పార్టీ ప్రలోభాలు పెట్టిన 2019 నుంచి 24 వరకు ప్రలోభాలు పెట్టిన పార్టీలు మారకుండాన్నటువంటి నేతలకి, ఎమ్మెల్యేలకి